ప్రభువునందు మీ అందరికీ వందనాలు. ఈ మొదటి వేకువజామున ప్రార్థన. దేవుడు నీతో పలికిన మాటలు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రభు ఈ దినము మీతో పలికిన ఈ మాటకి మీరు కష్టాలలో కానీ, కన్నీరులో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏ విషయంలో ఉన్నా, నీ మనసులో ఎటువంటి బాధ ఉన్నా పట్టు విడవక దేవుని యందు ప్రార్థన చేయి. నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. తగిన కాలమందు, తగిన సమయమందు దేవుడు నీ తట్టు పోరాడి నిన్ను గెలిపిస్తాడు. మనము చేయాల్సిందల్లా నీ ప్రార్థన పట్టు విడవకుండా ఆ దేవుడికి ప్రార్థిస్తూనే ఉండాలి. జవాబు రావటం లేదు, ప్రార్థన చేసిన నాకు అని చెప్పని సందేహించకు. సందేహించు ప్రార్థన వ్యర్థము. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనలో నీ మనస్సుతో ఈ పని నా దేవుని చెంత చేర్చాను, ఆ పని నాకు జరుగుతుంది అని నమ్మకంతో ప్రార్థన చేయి. మిగతా అంతా మన ప్రభువైన యేసు చూసుకుంటాడు. మీ అందరికీ వాక్యం తోడై ఉండాలని కోరుకుంటూ ఆమేన్.